20 న్యాయాధికుల మీద 50 18 20 ఇది యెహోవా గుమ్మము, నీతిమంతుడు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణ ఆధారులమై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని గుమ్మం అనగా సంఘమునకు సాదృశ్యం. ఇది దేవుని యొక్క గుమ్మం అనగా మందిరం. యాకోబు పేతురు వెంచు రాత్రి నిలిచిపోయి చూసినప్పుడు తలగడ నాకు రాయి చేసుకున్నాము. ఆయన కల్లో దేవుడు కనబడ్డాడు. ఇచ్చిన కనబడ్డది ఇక్కడ పెన్షన్ మీద దేవుడు కూర్చొని చూశాడు. ఇప్పుడు అన్నాడు యాకోబు, ఇది ఎక్కింది ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుని మందిరం. ఇది దేవుని మందిరం. దేవుడి మీద మంచి ఆశీర్వాదపు మందిరముగా ఇక్కడ అంతస్తులో ఉంచారు. ఇంటి అంతస్తు, మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, అలాగే రెండవ అంతస్తు. మొట్టమనేది సూచన దైవ దర్శనాలు కలిగే సంఘం. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఆత్మతో నింపబడే స్థలం ఇది. దేవుడు ఏర్పాటు చేసే స్థలం. 132వ దాటికి మూడవ వచనం. యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను. ఇక్కడ నేను నివసించదను. స్తోత్రం. దేవుడు చెబుతున్నట్టే నిత్యము నివసించే స్థానం అంటున్నాడు. ఒక ఆదివారము ఉపవాసం పడే రోజు కాదు, వారం అంతా కూడా దేవుడు ఇక్కడ నివసిస్తూ ఉంటాడు, నివసించబోతున్నాడు. అందరూ చప్పటి వండి దేవునికి స్తోత్రం. లోపల ఎవరైతే అడుగు పెడతారో వారు నీతిమంతులే అడుగు పెట్టారు. ఒకవేళ అన్యులు అడుగు పెట్టినా కూడా వారు నీతిమంతులుగా మార్చబడతారు. లోపలికి వచ్చినప్పుడు అనేకులు ప్రవచిస్తూ ఉంటారు, ఈ భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో ఉపదేశం పొందలేవాడైనను అవిశ్వాసీలను వచ్చినప్పుడు వారి హృదయ రహస్యముల బయలుపరచబడి దేవుడు సాగిల పడేవాడు అనే మాట ఏమిటంటే, నిజముగా దేవుడి మందిరమే దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి సాక్ష్యం దీనిని మనం ఇప్పుడు అందరూ కలిసి ప్రతిష్ఠించడం. దేవుడు ఇక్కడ నిత్యము నివసించే స్థలం. ఇక్కడ నిత్యము నేను నివాసము చేస్తాను సెలవిచ్చిన దేవుడు. ఇక్కడ దేవుని సన్నిధి ఇక్కడ నుంచి ఆయన మహిమ వెల్లడవుతుంటది, ఆయన వెలుగు వెల్లడవుతుంటది. ఎందుకంటే ఆయన సింహాసనం ఇక్కడ ఉంటుంది. స్తుతులపై సింహాసనాసీనుడైన దేవుడు మన స్తుతులపై ఆసనుడై ఇక్కడ వచ్చిన వారందరినీ, మీకు వారందరినీ, చుట్టుపక్కల వారందరినీ వాళ్ళందరినీ దేవుడు దీవించినట్లుగా ఒకసారి అందరము
చెప్పండి. Let this become a faith home. Let believers will come and exalt the name of God. ఇక్కడ ఇది విశ్వాస గృహముగా, ప్రార్థన గృహముగా, పరిచర్య గృహముగా, రక్షణ ఆనందదాయ గృహముగా ఇది ఉండినట్లు వారందరికీ అడుగు పెట్టిన వారందరి దేవుడు అత్యధికముగా దేవించి ఆ రాజ్యములకు సిద్ధపరచున్నట్టు ఈ మందిరాన్ని దేవుడిచ్చిన నాకు ఇచ్చిన కృప చొప్పున తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములో దీన్ని ప్రతిష్ఠించుచున్నాను. దేవునికి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. శాంతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై నా హృదయమని ప్రియమగు ఆలయం నా హృదయమని ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసిదని రతము స్తుతియాగమునే చేసిదని రతము స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా హల్లెలూయా. దైవజనులందరూ కలిసి ముందుకు రావాలి. అందరూ మొదట సూర్యప్రకాశం దిల్పై గారు రాంబాబు కిల్సన్ పాస్టర్ దేవరాజ్ పాస్టర్ చేతులు స్తోత్రం 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 పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడా సైన్యములకు అధిపతి యెహోవా మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తాం. కోటాని కోట దూతల సమూహములో దైవ సేవకుని జాబాబు గారిని నాయన మోటుగా చేసుకుని ప్రభువా తండ్రి నాయన యొక్క మందిర ప్రతిష్ఠిత మీరు జరిగించిన దాన్ని బట్టి స్తోత్రాలు. అనేక మంది దైవ సేవకులుగా ప్రభువా ఈ సమయంలో ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు ప్రభుత్వం దాన్ని బట్టి అవునయ్యా ఈ మీరు కోరుకున్న యొక్క స్థలములో ఇక్కడ మీరు నివసిస్తారని సెలవిచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇక సమయంలో ప్రభా ఇక పులిపిట్టిన ప్రభా నా తండ్రి ఓ రిపీట్ చేయించడం కృప చూపండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా యొక్క స్థలము ఈ నామ మహిమార్థంగా పరిశుద్ధాత్మ అనేకులకు దీవెనకరంగా యొక్క స్థలము నాయన కృపతో నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన కృపను బట్టి ఈ యొక్క మందస్సము బలిపీఠముగా ఉన్న ఈ స్థానం ఇక్కడ నిత్యము దహించు అగ్ని
అగ్ని మండుచుండవలే. దేవుని అగ్ని, దేవుని యొక్క మాట అగ్ని వంటిది కాదా? అది హృదయములను బద్దలు చేయి సుత్త వంటిది కాదన్నమాట. ఇక్కడ దేవుడు నెరవేరుస్తూ ఇక్కడ రగులుచు సత్య సువార్త, సంపూర్ణ సువార్త ప్రకటించబడి వచ్చిన ప్రతి ఒక్కరిని సంపూర్ణ చేసి దేవుని ఎదుట నిలబెట్టుటకు ఒక నాందిగా, దేవుని యొక్క స్థానముగా, సింహాసనముగా దీన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాము. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, స్తుతి పాత్రుడా నా యేసయ్యా. बोलो खुदावन यीशु महाराज की, राजुల రాజుకి, ప్రభువుల ప్రభు की, बोलो राजा यीशु महाराज की. हालेलुया, हालेलुया. దయచేసి అందరూ కొన్ని నిమిషాలు కూర్చుందాం. కిందున్న వారు కూడా అందరు మందిరంలోకి రావాలని ప్రభు పేరిట మనవి. ఎవరు బయట ఉండకుండా కొన్ని నిమిషాలు. Are you happy? Yes. You all look like angels. మీరందరూ ఎవరు చూస్తున్నారు? స్వభావం బదలబడుతున్నారు. ఒకరే ఎక్కలే లేవు మీ తండ్రి. ప్రభు వచ్చినప్పుడు మనకు రెక్కలిస్తారు, పెద్ద రెక్కలిస్తారు, చాలా పెద్ద రెక్క, కిలోమీటర్స్ పొడుగు ఉంటారు రెక్కలు. మనం ఎంత ఉంటామో ఆలోచించు. కనుక ఈ మందిరం ఇది 3వ గది లేక అంతస్తు. నోవహు కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు నిర్మించాడు. ఓడ దేవుడు ముందుగానే చెప్పాడు, భయంకరమైన జలప్రళయం రాబోతుంది 40 రోజులు, నువ్వు ఓడ నిర్మించు. ఆయన అన్నాడు. 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. 7వ అధ్యాయము అందుకే వచ్చింది. చూస్తున్నాడు, చదవండి. ఈ తరంలో నీవే, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండట చూస్తుంది గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. గనుక నీతిమంతులకు ఓడ అవసరం, నీతిమంతులకు సంఘం అవసరం. అది కూడా ఈ 3వ అంతస్తులో అనేది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే 3వ అంతస్తులో నోవహు ఉండేవాడు. ఆ ఒకటే కిటికీ ఉండేదా ఆ 4 ఓడ, ఒకటే కిటికీ, గాలి బియ్యని వచ్చేది. చూడాలన్నా పైనుంచి చూడాలి, కిటికీ పైకి ఉంటుంది.
ఆ ఇంటి మీద నుంచి ఆ పైన అంతస్తు నుంచి కిందికి ఒక మూరుడు కిందికి కట్టాడు. అంతస్తు ఆ కిటికీ చూడాలంటే పైనే కనపడదు, లోకం కనపడదు. అంటే ఈ దేవుని బిడ్డ నేను ఏదో చెప్పాలనుకున్నాను కానీ దేవుడు ఈ దాన్ని ఇక్కడ నిలబెట్టి కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, ఆది కాండము 6వ అధ్యాయము 11, 12 ఒక 5 నిమిషాలు చెప్తాం, మనం అందరం కిందకి వెళ్ళిపోతాం. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండేది. బలాత్కారముతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకొని ఉంటుంది. మార్గమును చూడండి, అక్కడ ఏముంది? దేవుని సన్నిధిని అంటే భూలోకంలో ఏముంది? పాపము చేయకముందు దేవుని సన్నిధి ఆవరించి ఉంది. దేవుని సన్నిధి ఉందని కూడా వారికి భయం లేదు, వారి ఎదుట భయం లేదు. దేవుని సన్నిధిని అని వ్రాయబడింది, చదవండి అన్నమాట. భూలోకము దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని చెడిపోయింది. దేవుని సన్నిధి లేకపోయి చెడిపోతే పర్వాలేదు. There was the presence of God throughout the globe in those days. దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఎలా చెడిపోయారండి? అప్పుడు అంటాడు, నీతిమంతుడు లేడు. దేవుడు తగ్గి ఒక్కసారి భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. కానీ దేవుడు కృప చేత యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి మానవులు చేసిన అపరాధ నిమిత్తము, పాపము నిమిత్తము, గొర్రె మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తము చేత కాక తన స్వరక్తమును శిలువలో చిందించి 3 మేకులతో కొట్టబడి శిలువలో తన రక్తమంతా తాళలుగా కాల్చివేసి మన పాపములతో మరణించి తిరిగి లేచాడు, మనల్ని రక్షించాడు. చప్పట్లు కొట్టి నేను చదివినట్లుగా ఇందాక మనం మాట్లాడాం కదా, నోవహు నా సన్నిధిలో నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతులుగా కనబడుతున్నావు. I could see only you as the righteous person among all the people of this globe. ఈ దేవుని బిడ్డారా, మనకు మందిరం ఇచ్చాడు దేవుడు. 3వ అంతస్తు, కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. దేవుడు ఇచ్చిన ఈ గృహమును బట్టి ఈ చిన్న గృహములో నీతిమంతులే ప్రవేశించారు. స్వార్థ ప్రకటించినప్పుడు ఎవరు లోపల ఆ కాలంలో నోవహు ఆత్మ ద్వారా వెళ్ళి 120 సంవత్సరాలు ఆ కాలంలో ప్రవచించాడు, ప్రకటించాడు. వర్షం లేదు, ఏమీ లేదు, వర్షమే రాలేదు ఇంతవరకు. నువ్వు చెప్పటం ఏంటి? అసలు భూలోకంలో వర్షమే లేదే, వర్షం అనే మాటలేదు, వర్షం అంటావేందని హేళన చేశాడు. కానీ ఆయన సువార్త ప్రకటించడం మానలేదు. 120 సంవత్సరాలు అయిపోగానే నోవహు ఇంట్లోకి వెళ్ళిపో, ఈ బిడ్డలతో, పురుగులతో, ప్రాకుజీవులతో, జంతువులతో, సమస్తముతో వెళ్ళిపో. ఎంతమంది వెళ్ళారు? నోవహుతో పాటు 7 వెళ్ళారు. మొత్తం ఎంతమంది? 8 మంది నోవహుతో వెళ్ళారు. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కనుక చిన్న మంది వేసి భయపడుతుంది. దేవుని రాజ్యం మీకు ఇచ్చడం దేవునికి ఇష్టమై ఉన్నది. కనుక ఇక్కడికి ఎక్కి వచ్చే వారందరూ దర్శనాలు చూడబోతున్నారు. హల్లెలూయా. 4వ అధ్యాయం ప్రకటన 1 నుంచి కొద్ది మాటలే చదవండి. ఎవరు ఏమవుతారో చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని.
ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచవదన నేను. ఏం జరగబోతుందో దేవుడు తెలియజేస్తున్నాడు యోహానికి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడిన, సింహాసనం మందు ఒక ఆసీనుడై ఆసీనుడై ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. ఆయన ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. చాలండి, సమయం లేదు. సింహాసనం చుట్టూ ఎన్ని ఉన్నాయండి? మనకు తెలిసినట్లుగా 12 ఎంత? పాత నిబంధన విశ్వాసులు, క్రొత్త నిబంధన విశ్వాసులు ఏకమైపోయిన సంఘాన్ని దేవుడు యోహానుకు చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుడు అందరూ ఏకమవుతారు. యూదుల సంఘం ఒకటి, ఇశ్రాయేల్ సంఘం ఒకటి, లేక అన్యుల సంఘం ఒకటి ఉండదు. అక్కడ జరగబోయేది ఏమిటంటే సంఘమంతా ఏకమై ప్రభుని ఆరాధించబోతున్నాం. అక్కడ ప్రభు రాబోతున్నాడు. ఆయన చుట్టూ ఇంద్రధనస్సు ఉన్నది. ఇంద్రధనస్సు అనదు, దాన్ని మేఘధనస్సు అన్నారు. ఏమనాలా? మేఘ అని రాసుకోండి. అక్కడ ఇంద్ర అనకుండా అది మేఘధనస్సు. ఆ కాలంలో, నోవ కాలంలో మరి ఆ లోకమంతా చనిపోయిన తర్వాత దేవుడినే మనుషులు నాశనం చేయలేదు. అంత క్రూరుడు కాదు, చాలా సమయం ఇచ్చాడు. భూలోకమంతా చెడిపోయింది. దేవుని సన్నిధిలో వారి మార్గం చెలవేసుకున్నారు. ఇష్టానుసారమైన జీవితం జీవించి చెడిపోయారు. అందువల్ల దేవుడు జలప్రలయం అర్పించాడు. ఆ తర్వాత దేవుడు కనికరించి ఇక మీద జలప్రలయం రాదు. దానికి సూచనగా ఏం చూపించాడు? తన చుట్టూ ఏముంది? మేఘధనస్సు. మేఘధనస్సు ఎన్నుంటి రంగులు? దాంట్లో 7. దేవుని 7 ఆత్మలకు సూచన ప్రభు చెట్టు తర్వాత మాట్లాడుతున్నాం. కనుక దేవుని ఆత్మ స్థావరించు. భూలోకమును పంపబడిన పరిశుద్ధాత్మ, ఈవెన్ మల్టీ కలర్స్. చూడటానికి పోయినవాడు పరిశుద్ధాత్మ దేవుడు, చాలా అందమైన వాడు. ఆయన మనలో నివసిస్తుంటే మనము కూడా ఆయన పోలి జీవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఈ 3వ అంతస్తు దేనికి సూచనంటే ఆత్మ నింపుదలకు. 2:38 ఒక మాట చదివితే వెళ్ళిపోదాం. ఎందుకు? అపోస్తుల కార్యములు 2:38. ఒకటేమిటి? అది క్రింది అంతస్తు మారు మనసు పొందుట. 2వ అంతస్తు పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందును. 2వ అంతస్తు దాంతో సరిపోదు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. మేడగదిలో ఉన్న ఎంతమంది? 180 మంది ఏం పొందుకున్నారు? తల్లి అయిన మరియమ్మ కూడా పరిశుద్ధాత్మతోని మన భాషలు మాట్లాడిందా? కనుక ఈ 3వ అంతస్తు ఏంటంటే దర్శనం చూసే స్థలం ఇది. దైవ ప్రత్యక్షత కలిగిన స్థలం ఇది. ఇక్కడ దేవుని శ్రద్ధ వచ్చేటప్పుడు ఎంతో భయభక్తులు సిద్ధపడు. అయోగ్యులుగా వచ్చి మనం ఒకవేళ ఇక్కడ చేతులు వేసిన భయకర్తం. ప్రతి ప్రదేశం పరిశుద్ధం, ప్రతి పిల్లల పరిశుద్ధం, ఆయుధ పరిశుద్ధం, ఇది పరిశుద్ధం. కనుక మీరు కూర్చున్న స్థలం పరిశుద్ధం. కనుక ఇది దేవుడు నివసించే స్థలము కనుక ఒక భయముతో భక్తితో లోపలికి 100వ అధ్యాయం రాయబడినట్లు కీర్తనలో పాడుచు ఆవరణములో ప్రతిరోజు అలా రావాలి. ప్రతి దినం ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటది. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు? నేను ఇక్కడనే నివాసం చేసి, ఇది నా నివాస స్థలము, ఇక్కడనే ఉంటాను. మీరు వచ్చిన రాకపోయి నేను కూర్చోమంటాను. కనుక ఆయన దర్శనం చూస్తూ రావాలి. పరలోక దర్శనాలు చూడాలి.
అంచితనంలో నా ఆత్మజనులందరి మీద కుమ్మరిస్తాను. మీలో ప్రతి ఒక్కరూ యవనుల మీదను యవనస్తుల మీదను అనివార్యం నా ఆత్మను కుమ్మరిస్తుంది. యవనులు దర్శనం చూస్తారు, వృద్ధులైన వారు విధులను కట్టండి. ఒకే సంఘము అనుకుంటున్నాం. ప్రభు అక్కడ సమీపిస్తుంది కనుక సమయం లేదు. మనం అనుకున్నట్టు సమయం లేదు. చాలా స్పీడ్ ప్రభువు వచ్చుచున్నారు. మారనాథ అనండి, తగ్గనండి. మారనాథ అది ప్రభువు ఇష్టం. ఆయన రాబడికి ఎంతమంది ఇప్పుడు ఈ రాత్రి వస్తే, లేక నీకు మరణం వస్తే, లేక ప్రభు వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభు దాంట్లో ఉంటారు. ధైర్యంగా చేతులు ఎప్పగలరు. ఎంతమంది ఉండగలరు? ఎంతమంది ఉండడానికి ఇష్టపడుతున్నాను? ఉండాలంటే అన్నీ వదిలిపెట్టాను. ఈ బలహీనత వదిలిపెట్టా. ఈ చోళలు ఉన్నాయి, ఈ ముక్కులు ఉన్నాయి, కాళ్ళకు ఉన్నాయి. వదిలిపెడితేనే మధ్యాకాశం ఏమంటారు? ఈజీగా ఎదురుకి వెళ్ళేది అనుకున్నావా? వధువు సంఘం మాత్రం ఎంత పడుతుంది తర్వాత చెప్తాను. వధువు కన్యకలు పిలువబడతారు, వధువు పిలువబడదు. వధువు పిలుస్తుంది ఎవరిని? సంఘముల కన్యకలు పిలుస్తుంది. ఇక్కడికి ఎక్కిరండి అని. ఆత్మయు పెళ్లి కుమార్తె చెప్పాల రమ్మనుచున్నారు. పెళ్లి కుమార్తె ఎక్కడున్నట్టు? ఆత్మ ఎక్కడున్నట్టు? ఇంకా పిలిచేది ఎవరంటే ఆమెను ఎవరు పిలవరు. పెళ్లి కుమార్తెకు ఎవరు కార్డు ఎవరు? పెళ్లి కార్డు. పెళ్లి కుమార్తె పెళ్లి కార్డు ఇస్తుంది. ఇప్పుడు మనం పెళ్లి కుమార్తె సంఘంలో ఉన్నామా, కన్యకలుగా ఉన్నామా? మీరు ప్రశ్నించుకోండి. కనీసం బుద్ధిగా కన్యకలుగా ఉన్నారంటే కూడా తర్వాత ఆయనకు వెళ్తాం ఆయన దగ్గర. కానీ పెళ్లి కుమార్తె అంటే వధువు, నుడత, మంచ, నాగు అటు ఏది లేని పరిశుద్ధమైన సంఘము దేవుడికి ఇస్తారు. ఉన్నట్టుగా దేవుడు ఏ ఒక్క డెక్క కూడా మిగలకుండా సంపూర్ణులై ప్రభునాథులలో ఉన్నట్లు ఈ సంఘాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు చక్కగా చెప్పిన ఉపదేశాన్ని బట్టి 2 చేతులకు స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం. ఈ వాక్యం నిమిత్తము దైవజనులు జాన్ మార్క్ అయ్యగారు ప్రార్థించారు. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి యేసు ప్రభా, దయ కలిగిన తండ్రి, మంచి దేవ, బహున్నతుడా, ప్రేమ స్వరూపి అయినటువంటి యేసు ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నిండు మనసుతో మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. మీ దాసుని ప్రభా మీరు బలపరిచి దేవా, ఇదిగో నాయన సుందరమైనటువంటి మందిరాన్ని ప్రభా ఈ దాసునికి మీరు అనుగ్రహించినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మందిరము మా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. దర్శనములు చూసేటువంటి సంఘమని ప్రభా, ప్రత్యక్షతలు చూడగలిగినటువంటి సంఘమని, మహిమతో నిండినటువంటి సంఘమని మా ప్రభా ఈ దాసునిలో నుండి అద్భుత రీతిగా ప్రభా మీరు మాట్లాడినటువంటి విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ సంతోషకరమైనటువంటి సమయాన్ని మీరు అనుగ్రహించి నీ వాక్యము ద్వారా సంఘానికి మా ప్రభా ఒక వాగ్దానము మీరు అనుగ్రహించి వారి అంతరంగములో ప్రభా ఆనందాన్ని, సంతోషాన్ని మీరు అనుగ్రహించిన దానం బట్టి నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దాసునికి ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.